రష్యా ముడి చమురు దిగుమతులను అడ్డుకునేందుకు అమెరికా తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రభావం వెంటనే భారత్ చైనాలపై ఉండదని కేప్లర్ అభిప్రాయపడింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చే వరకు భారత్ చైనాల చమురు దిగుమతులపై తక్షణ పరిణామాలు ఉండకపోవచ్చని అంచనా వేసింది. రష్యా చమురు గ్యాస్ విక్రయాలను అడ్డుకునే లక్ష్యంతో రూపొందించిన లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుకు అమెరికా సెనెట్లో ఆమోదం లభించింది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే మొదటి 5 దేశాల దిగుమతులపై ఏకంగా 100% టారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్నకు లభిస్తుంది. అయితే ఈ బిల్లు ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొందాల్సి ఉంది. సెనేట్ ఆమోదం భారత ముడి చమురు సరఫరాకు ముప్పును పెంచుతున్నప్పటికీ ఇది తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని అంతర్జాతీయ డేటా విశ్లేషణల వేదిక కేప్లర్ వెల్లడించింది. ప్రస్తుత పరిణామం ఇంధన ప్రవాహాలను ఆపలేదని స్పష్టం చేసింది. అమెరికా యంత్రాంగం ఈ ఆంక్షలను ఎంత కఠినంగా అమలు చేస్తుంది, అలాగే ఏవైనా మినహాయింపులు ఇస్తుందా అనే దానిపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. గత అనుభవాలను పరిశీలిస్తే చమురు సరఫరా భద్రతపై ఆందోళనలు తలెత్తినప్పుడు ముడి చమురు లభ్యతకు అనవసరంగా అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడే అవకాశాలు తక్కువని అభిప్రాయపడింది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వేళ రష్యా చమురు భారత్కు రక్షణ కవచంగా మారింది. ఇలాంటి తరుణంలో రష్యా ముడి చమురును తక్షణమే భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఒకవేళ రష్యా చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారత ముడి చమురు దిగుమతుల బిల్లు పెరుగుతాయని, అప్పుడు దేశ ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో మాస్కో ఆసియా దేశాలకు భారీ డిస్కౌంట్తో చమురు అందించింది. ఈ క్రమంలో భారత్ రష్యా చమురుపై ఎక్కువగా ఆధారపడడం మొదలుపెట్టింది. 2021లో రోజుకు కేవలం 1,00,000 బ్యారెళ్ల లోపు ఉన్న దిగుమతులు 2023 నాటికి 18 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. కేప్లర్ డేటా ప్రకారం 2026 జూలైలో భారత రిఫైనరీలు రికార్డు స్థాయిలో రోజుకు 2.08 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకున్నాయి. ఇది దేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఏకంగా 55.05% సమానంగా ఉంది.